కమిటీ రిపోర్ట్ అనేది ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది సార్. సో అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? సంచలనం సృష్టిస్తుంది అంటే ఏంటంటే దాంట్లో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి కాబట్టి అది అక్కడ ఆడవాళ్ళ కంటే ఎక్కువ అడ్వకేట్లకు ఎక్కువ ఒప్పుకొని అర్థమైపోతుంది. టైటిల్ బాగున్నది. ఆడవాళ్ళ కంటే ఎక్కువ అడ్వకేట్లకు కూడా టైటిల్ బాగున్నది. యాక్చువల్లీ మనం బ్యాన్ చేసేసారు కదా. పోరాటానికి బ్యాన్కి ఏం సంబంధం ఉంటుందమ్మా? టాపిక్ టీవీలో మాట్లాడదాం బ్యాన్ చేశారా? ఇది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు తొందరగా రియాక్ట్ అవ్వదు కోర్ట్? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ చేస్తుంటారని అంటే ఒక అంటే ఇప్పుడు కోర్టులో రెగ్యులర్ జరిగే విషయాలకి జనరల్ పబ్లిక్ కి మధ్యలో వారధి ఎవరు లేరు. ఈ డ్రగ్స్ కానీ ఇంత ఘోరంగా ఏదైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ అమ్మాయిలకి మీరు చెప్పే సజెషన్ ఏంటి సార్? ఓవరాల్ అమ్మాయిలకి చెప్తాను సజెషన్, అబ్బాయిలకి చెప్తాను. మీ అనుభవం ప్రకారం మీరు ఇప్పటివరకు డీల్ చేసిన వాటిలో ఎక్కువ అమ్మాయిల తప్పు ఉండడం వల్ల ఇది జరుగుతుందా, అబ్బాయిల తప్పు ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయా? ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సో ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అదే మాలీవుడ్ ఇండస్ట్రీ. సో హేమ కమిటీ రిపోర్ట్ ఇదైతే ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో ఎంతోమంది మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోయిన్స్ అయితే స్టార్స్ అయితే బయటకు వచ్చి దీని పట్ల స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకసారి అసలు ఆ రిపోర్ట్లో ఏముంది ఏంటి ఒకసారి సార్తో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం సార్. సో ఈరోజు అయితే ఈ హేమ కమిటీ రిపోర్ట్ అనేది ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది సార్. సో అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, ఎందుకు ఇంత సంచలనంగా మారిపోయింది ఈరోజు? సంచలనం సృష్టిస్తుంది అంటే ఏంటంటే దాంట్లో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి కాబట్టి అది అక్కడ మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తుంది ఆ రిపోర్ట్. సో కేరళ గవర్నమెంట్ 2017లో ఏం చేసిందంటే సినిమా ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద, లేకపోతే వాళ్ళు గురవుతున్న హరాస్మెంట్ మీద, వాళ్ళ సేఫ్టీ మీద, వాళ్ళ భద్రత, సేఫ్టీ, వాళ్ళ డెవలప్మెంట్ మీద అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఒక కమిటీ పెట్టింది. దాన్నే మనం హేమ కమిటీ అంటాం. మనం జస్టిస్ హేమ గారు, రిటైర్డ్ జస్టిస్ హేమ గారు, తర్వాత నటి శారద ఉన్నారు కదా మన ఊర్వశి గారు, తర్వాత ఇంకొక వైశాల్య ఎవరు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లేడీ. ఇలా ముగ్గురిని కమిటీ కింద పెట్టేసి మలయాళం ఇండస్ట్రీ మీద జరుగుతున్న అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనే దాని మీద వాళ్ళు కమిటీ పెట్టారు 2017లో. మొన్న ఆగస్టులో దాన్ని ఐ థింక్ రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఆ రిపోర్ట్లో ఏంటంటే సంచలనాత్మక విషయాలు ఏంటి అంటే ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్ అండ్ కాస్టింగ్ కోచ్ ఉంది అనేది ఆ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇండస్ట్రీలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో మహిళలు ఉన్నారు. మహిళల మీద కంపల్సరీ ఇది మనం అన్బి ఇన్ఫ్లుయెన్స్ అని కానీ, లేకపోతే కోర్షన్ అంటే భయపెట్టడం కానీ, లేకపోతే బెదిరించడం కానీ, లేకపోతే లోపరుచుకోవడం కానీ, అంటే సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. మలయాళం సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. వాళ్ళ చేతుల నుంచే హీరోలు కానీ, ఫైనాన్షియల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ చేతుల నుంచే మొత్తం శాసించబడుతుంది అనేది ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కమిట్మెంట్స్ అనేటివి లేదంటే ఈ సెక్షువల్ హారాస్మెంట్ అనేటివి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఏ ఇండస్ట్రీలోనైనా ఇలాంటివి అన్నీ ఉంటాయి కామన్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఓపెన్ టాక్గా మాట్లాడుకుంటే ఎంతోమంది శ్రీరెడ్డి కానీ ఒకవేళ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చినా కానీ రీసెంట్గా అంటే చాలా రోజుల క్రితం శ్రీరెడ్డి కానీ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడి దాని ఒక రచ్చ చేసిన పరిస్థితులు అయితే వచ్చాయి. అలాగే అదేవిధంగా చూసుకుంటే మలయాళం ఇండస్ట్రీకి మాలీవుడ్కి సంబంధించి కూడా ఒక మూవీ ఆఫర్ రావాలి ఒక హీరోయిన్కి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఓపెన్ సీక్రెట్ అది. బట్ ఇక్కడ వచ్చేసి అది సెక్షువల్ హరాస్మెంట్ కిందకి అంతలా ఎలా వెళ్ళిపోయింది సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే దాన్ని నిరోధించాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ పెద్దల మీద, గవర్నమెంట్ మీద ఉంటుంది.
సో ఇప్పుడు మలయాళం గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీలో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కావచ్చు, వాళ్ళ సేఫ్టీ గురించి కావచ్చు, ఒక కమిషన్ వేయటం అనేది ఫస్ట్ ఒక కమిటీ ఏర్పరచడం అనేది అభినందన విషయం. అది జనం చాలా పెద్ద విషయం. అది ఆ కమిటీ కూడా అంతే ఓపిక్గా అన్ని చాలా కోణాల నుంచి దాన్ని రివ్యూ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు మహిళల మీద ఈ అబ్యూజ్ కానీ, లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్ కానీ, సెక్షువల్ ఫేవర్ కానీ ఇవన్నీ అన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ప్రతి ఇండస్ట్రీలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఎప్పుడైనా అది కొద్దిగా అందరికీ ఆసక్తి కలిగించే ఇండస్ట్రీ, ఎక్కువ ఇండస్ట్రీ కాబట్టి సినిమా కానీ మీడియా కానీ అందరికీ కొద్దిగా కుతూహలం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ టాపిక్లోకి వస్తుంటుంది, వాళ్ళ గురించి ఎక్కువ టాపిక్లోకి వస్తుంటుంది. సో ఇప్పుడు ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకపోతే సెక్షువల్ ఫేవర్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు కాస్టింగ్ కౌచ్ అనేది కానీ, అంటే నేను గమనించినంత వరకు ఏంటంటే సెకండ్ లెవెల్లో ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ లెవెల్లోనే ఉంటుంది, పెద్ద లెవెల్ ఉండదు, కష్టం పెద్ద లెవెల్లో. కాబట్టి ఆ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్, ఎందుకంటే అప్పుడే ఇండస్ట్రీకి రావాలనుకునేటోళ్ళు, అప్పుడే ఇండస్ట్రీలో ఎదగాలనుకునే వ్యక్తులు, లేకపోతే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఒక 10 to 20% బ్యాడ్ ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. సో ఆ 20-30% బ్యాడ్ ఉన్న దగ్గరనే ఇది ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతుంది. కాబట్టి దానిని సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఇండస్ట్రీ ఇది సేఫ్, ఎవరైనా రావచ్చు అనేది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది రాత్రనక పాలనక షూటింగ్ జరుగుతుంటాయి, టైమింగ్స్ ఉండవు, చాలా దూరమైన లొకేషన్స్కి వెళ్ళాలా, అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్ళాలా, ఎక్కడెక్కడో షూటింగ్ చేస్తుంటారు రకరకాలుగా. సో అక్కడ ఒక మహిళ అందరితో పాటు సమానంగా పనిచేయాల్సిన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకు సేఫ్టీని ఇచ్చి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వ్యక్తుల మీద, వాళ్ళ ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి, ఇప్పుడు మనకు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఓకే. ఇప్పుడు మనం టాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకుందాం, సరే మలయాళం ఇండస్ట్రీ అంటే మనకు పరిచయం లేదు కాబట్టి మనం వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు టాలీవుడ్ తీసుకుందాం అనుకుందాం, టాలీవుడ్లో మనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఇప్పుడు అయిపోయింది. డైరెక్టర్ అసోసియేషన్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, తర్వాత రైటర్స్ కోసం అసోసియేషన్ ఉంది, ఫైటర్స్ అసోసియేషన్ ఉంది, కెమెరామెన్లకు అసోసియేషన్ ఉంది, మేకప్ ఆర్టిస్టులకు అసోసియేషన్ ఉంది, డబ్బింగ్ వాళ్ళకు అసోసియేషన్ ఉంది. అంటే దాదాపుగా ఒక సినిమా తీయటానికి ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయో అన్ని క్రాఫ్ట్లకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని అసోసియేషన్స్ ఉన్నప్పుడు మరి ఉమెన్ తరపున గురించి కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ప్రతిపాదించవచ్చు కదా. ఉమెన్ సేఫ్టీకి, సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు ఇంతమంది పెద్దలు, తర్వాత రకరకాల వ్యక్తులు, తర్వాత కొన్ని వేల మంది ఆధారపడ్డ పరిశ్రమలో మనం ఉమెన్ని ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ సమస్యల కోసము ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదా? సో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక ఉమెన్ అసోసియేషన్ కి సంబంధించి ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకొని దాంట్లో ఇండస్ట్రీ వచ్చే ఉమెన్స్కి సంబంధించి వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏముంటాయి, తర్వాత డెవలప్మెంట్ ఏముంటుంది, రెమ్యునేషన్ ఏముంటుంది, ఎవరైనా ఇబ్బంది పెట్టి భయపెడితే వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలా, ఇట్లాంటివన్నీ ఒక అసోసియేషన్ చేయొచ్చు కదా. అంటే వాటన్నిటికీ మా అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. ఒక మా అసోసియేషన్ అనేది ప్యూర్లీ ఆర్టిస్ట్కి సంబంధించి, అక్కడ ఆర్టిస్ట్ మహిళ కావచ్చు, లేకపోతే జెంట్ కావచ్చు, ఆర్టిస్ట్కి సమస్య వచ్చినప్పుడు ఉండేది మా అసోసియేషన్. మా అసోసియేషన్లో ఇప్పుడు ఒక లేడీస్, ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు జనరల్గా ఏం చెప్తారంటే ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? మరి జనరల్ పోలీస్ స్టేషన్ కూడా పోయి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అంటే ఏంటంటే మహిళ ఇంకో మహిళ దగ్గర సౌకర్యవంతంగా ఉంటుంది, చెప్పుకోవడానికి ఇబ్బంది పడదు, తర్వాత రాత్రనక పగలనక మాట్లాడాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకనే మనకి ఏంటంటే మహిళలకు భద్రత కలిగించడానికి, వాళ్ళ సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము మనకు మహిళా పోలీస్ స్టేషన్లని, షీ టీమ్స్ అనే రకరకాలుగా గవర్నమెంట్ పెట్టింది. మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ, తర్వాత మహిళా రకరకాలు పెట్టింది. అట్లనే అంత పెద్ద ఇండస్ట్రీలో ఇంతమంది కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరచుకోలేరా? లేకపోతే ఒక కమిటీ పెట్టి, లేకపోతే ఒక టీము, కమిటీ ఏదో ఒక పేరు పెట్టుకొని, ఇగో ఈ ఇండస్ట్రీలో మేము మహిళలకు
మేము సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు మహిళలకు ఏ సమస్య ఉన్నా మీరు ఇక్కడ ధైర్యంగా మీరు కంప్లైంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ లేకపోతే ట్రైనింగ్స్ కానీ ఇంకేదైనా ఇక్కడ మా దగ్గర ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఒకటి పెట్టుకుంటే అది ఎంతమంది ఆర్టిస్టులకి ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ నెంబర్లన్నీ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. వాళ్ళ నెంబర్లన్నీ ఒక కమిటీ కావచ్చు, ఒక అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఏదైనా కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ టైప్లో ఒక కమిషన్ పెట్టుకోలేదా? సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఒకప్పుడు శ్రీరెడ్డి గారు పోరాడిన పోరాటం ఖచ్చితంగా మీ మాటలో నిజమే అంటారా? అదైతే దాన్ని సపోర్ట్ చేస్తానంటారా మీరు? అంటే శ్రీరెడ్డి పోరాడే టైంకి నాకు ఇండస్ట్రీతో పెద్దగా పరిచయాలు లేవు. ఒక టాపిక్ అయితే మీకు తెలిసి ఉంటది కదా, అది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు ఇప్పటివరకు, అందరికీ తెలుసు. ఆ రోజు ఆమె ఏం చేసింది టు బి ఫ్రాంక్ అంటే ఆమె దేని గురించి కొట్లాడిందనే విషయం అయితే నాకు ఐడియా లేదు. మొత్తం అయితే ఆమె కొట్లాడిందనే విషయం అయితే తెలుసు, కానీ ఆమె ఎజెండా ఏందనేది అయితే నాకు నిజంగా తెలియదు. ఎజెండా అన్నారు కాబట్టి ఒక 2 మాటల్లో చెప్తాను, మీకు తెలియదు అన్నారు కాబట్టి. యాక్చువల్లీ ఆ రోజు ఆమె పోరాడింది ఇలా టాలీవుడ్ లో కమిట్మెంట్స్ ఉన్నాయి, కమిట్మెంట్ ఇస్తేనే ఇలా అవకాశాలు ఇస్తా అంటున్నారు, ఆఖరికి కమిట్మెంట్స్ ఇచ్చాక కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా బయటికి తోసేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు ఆమె అయితే చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ మీద పోరాడింది. ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. అంటే తను ఒక్కతే బయటకు వచ్చింది, 1-2 మాత్రమే దీనిపైన టాలీవుడ్ లో, అంటే టాలీవుడ్ గురించి మాట్లాడదాం అన్నారు కదా. సో టాలీవుడ్ లో 1-2 మాత్రమే ఇలా ఒకప్పుడు చాలా, ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఎలా అయితే పోరాడుతున్నారో అలా మన టాలీవుడ్ లో ఒకప్పుడు 1-2 బయటకు వచ్చి దీని గురించి చాలా ఫైట్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మరి పోరాటం అనేది నిరంతరంగా ఉండాలి కదా. ఓకే, మరి ఇప్పుడు శ్రీరెడ్డి గారు కనుక మహిళా సమస్యల మీద పోరాడితే ఆ పోరాటం అనేది నిరంతరంగా ఉండాలి కదా అంటే నేను జనరల్గా మహిళా సమస్యల మీద పోరాడలేదు, ఇండస్ట్రీలో జరుగుతున్న అదే కదా అమ్మా, దాని అర్థం అదే కదా, మహిళా సమస్యల మీద పోరాటం ఇండస్ట్రీ గురించే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆమె పోరాడింది అంటున్నారు కదా. ఇప్పుడు ఆమె పోరాటం ఆపిందంటే ఇండస్ట్రీ సమస్యలు సాల్వ్ అయినట్టే కదా. బ్యాన్ చేసేసారు కదా. పోరాటానికి బ్యాన్కి ఏం సంబంధం ఉంటుందమ్మా? పోరాటం ఇప్పుడు మేడం కనుక బ్యాన్ చేస్తే టీవీలలో మాట్లాడదాన్ని బ్యాన్ చేశారా? టీవీలో మాట్లాడదాన్ని బ్యాన్ చేశారా? ధర్నా చేద్దాని ఏమైనా బ్యాన్ చేశారా? చెప్పండి. మరి ఒకవేళ ఆమె ఏమైనా పోరాడతా టీవీలలో మాట్లాడదని బ్యాన్ చేస్తున్నావు, లేకపోతే ఆమె వాక్స్ వస్తానికి ఎవరైనా అడ్డొస్తున్నావు, ఆమె ఏమైనా ధర్నా చేస్తా అంటే నేనే కేసేసి ఆ కోర్టు నుంచి పర్మిషన్ తెస్తా. ఇప్పటికి కూడా ఆమె దాని గురించి ఆ టాపిక్స్ అయితే మాట్లాడుతూ ఉంటది అప్పుడప్పుడు. బట్ మీరు అంటే తనకి సపోర్ట్ చేస్తున్నారో చేయట్లేదు? నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేదు. నేను మీరు టాపిక్ మహిళా సమస్యల మీద మరి టాపిక్ అడుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయా లేదా అనేది ఫస్ట్ టాపిక్. నేను జరుగుతున్నాయి అనుకుందాం, జరుగుతున్నాయి అన్నప్పుడు నేను ఏం చెప్పినా నాకు ఐడియా ఉన్నంత వరకు 2nd లెవెల్ 3rd లెవెల్లో జరుగుతున్నాయి తప్ప టాప్ లెవెల్లో ఎక్కడ జరగవు. టాప్ లెవెల్లో జరగవు. తర్వాత రెండోది ఏం చెప్పినా ఒకవేళ జరుగుతున్నాయి అనుకుందాం మనం, ఎందుకంటే అడుగుతున్నప్పుడు మనము దాని సొల్యూషన్ కూడా చెప్తున్నాము. ఇప్పుడు సినిమా పెద్దలందరూ సినిమా పరిశ్రమను గవర్నమెంట్ తలుచుకుంటే మనకు మహిళా పోలీస్ స్టేషన్లు, ఇంకా మహిళా సంఘాలు, తర్వాత మహిళా కమిషన్లు, మహిళా కమిటీలు ఉన్నట్టు గవర్నమెంట్ కానీ సినిమా పెద్దలు కానీ తలుచుకుంటే ఒక కమిటీ పెట్టడం ఎంతసేపు అనేది. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ సంస్థలన్నీ కానీ, పెద్ద హీరోస్ కానీ, లేకపోతే వెల్ నోటెడ్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూర్చొని మహిళలకు మేము సేఫ్టీ ఉంది, మా ఇండస్ట్రీ సేఫ్టీ ఉంది, ఏ మహిళైనా రావచ్చు, మేము కాపాడుకుంటామని చెప్పి ఒక ప్రెస్ మీటో ఒక విషయాన్ని పెట్టి ఒక కమిటీ పెడితే ఏమన్నా అమ్మాయికి ఇబ్బంది ఎదురైతే ఈ కమిటీ ముగ్గురికి రండి మేము సాల్వ్ చేస్తాం ఎంతసేపు అంటున్నా నేను. వాళ్ళు తలుచుకుంటుంది ఒక అర్ధగంట పని అంటున్నా నేను. ఇప్పుడు మధ్యలో మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు నాకు శ్రీరెడ్డి ఐడియా, నిజంగా శ్రీరెడ్డి ఏ విషయం మీద పోరాడింది అనేది నాకు క్లారిటీ లేదు. ఫస్ట్ క్లారిటీ లేనప్పుడు నేను ఏం మాట్లాడలేను. మీరు ఏం చెప్తున్నారు? శ్రీరెడ్డి మహిళా సమస్యలు, ఇండస్ట్రీలో ఉన్న మహిళల సమస్యల మీద పోరాడిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడైతే నాకు తెలిసి పోరాడటం లేదు. మరి పోరాడటం లేదంటే సమస్యలు సాల్వ్ అవుతున్నాయి కదా, పోరాటం ఆపేది అని నేను అంటున్నా. ఆమె బయటికి వచ్చాక ఇప్పుడు అందరూ అయితే బయటికి రారు. ఒక సమస్య వచ్చిందంటే చాలా వరకు మనకెందుకులే తలకాయ నొప్పి అని వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆ సిచ్యువేషన్ లో ఆమె మనకెందుకులే తలకాయ నొప్పి ఉన్న వాళ్ళే ఇట్లాంటి సెక్సువల్ హరాస్మెంట్ దొరికేస్తారు. అమ్మా దేశంలో కొన్ని 100 చట్టాలు ఉన్నాయమ్మా. నిన్న ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఒక వాట్సాప్ పెట్టచ్చు, ఒక కాల్ చేయొచ్చు, ఒక పోలీస్ స్టేషన్ పోవచ్చు, ఏమైతుంది? కంప్లీట్ ఇండస్ట్రీకి నార్మల్ పీపుల్ కి చాలా డిఫరెంట్ ఉంటారు కదా సార్. ఇప్పుడు జనరల్ గా వచ్చే సమస్యలకి ఇండస్ట్రీకి అదొక అవకాశం, అదొక వాళ్ళ లైఫ్, వాళ్ళ గోల్ కాబట్టి
దాని తర్వాత జరిగే పరిణామాలు వేరుంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు సైలెంట్ ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే జనాలందరికీ. వచ్చిన 2-3 కోసమైనా ఆ రోజు అంటే ఇప్పుడు అంటున్నారు ఇలా వస్తే ఇలా చేస్తాం కదా అని చెప్పేసి ఆ రోజే స్టాండ్ తీసుకుంటే ఈ రోజు ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ ఉమెన్ కి సపరేట్ గా ఏమైనా మా అసోసియేషన్ లో ఏమైనా సపరేట్ గా ఇంకొక అసోసియేషన్ ఏమైనా వచ్చేదేమో అంటున్నాను. ఆ రోజు సపోర్ట్ తీసుకుని ఉంటే ఈ రోజు కొత్తగా రండి అంటే ఎవరు వస్తారు అంటే ఎవరైనా టెన్షన్ పడతారు కదా. నిజమైన సమస్య ఉంటుంది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఓకే, నిజమైన సమస్య ఉంటుంది ఎప్పుడైనా బయటకు వస్తుంది అని చెప్తున్నా. పోరాటం అనేది ఇప్పుడు మీకు ప్రధానంగా అర్థం కాని విషయం ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఒకరికి సంబంధించింది కాదు. అవును, ఓకే, ఫస్ట్ యూనిటీ ఎందుకు లేదు చెప్పండి. అది క్రియేటివిటీ ఫీల్డ్ అది. ఓకే, యూనిటీ ఎందుకు లేదు అంటే దాంట్లో ఒక ప్రాంతం వాడో ఒక రాష్ట్రం వాడో ఉండడు. ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు అనుకుందాం, మహిళల గురించే మాట్లాడితే హీరోయిన్స్ ఉన్నారు అనుకుందాం. అవును, హీరోయిన్స్ అందరూ మనకి ఎక్కువ టాలీవుడ్ నుంచి తెలుగు అమ్మాయిలు అయితే లేరు. అవును, మొత్తం మనకి ఎక్కడి నుంచి వస్తారు? బాలీవుడ్ నుంచి లేదా ఢిల్లీ నుంచో బాంబే నుంచో కలకత్తా నుంచో వస్తారు. అవును. వాళ్ళు ఏం చేస్తారు వచ్చి? నాకెందుకు ఇక్కడ ఏం జరుగుతుంది నాకెందుకు? ఆమె పని చేసుకుంటుంది, పైసలు తీసుకుంటుంది, వెళ్ళిపోయి మళ్ళీ ఆమె ప్లేస్లో ఆమె ఉంటుంది, కథం అయిపోయాయి. ఇప్పుడు ఆమెకి ఏమైనా జరిగితే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు వచ్చి బయట పెట్టాలనుకోవడం లేదు. నువ్వు ప్రభుత్వం అయినా గవర్నమెంట్ అయినా నువ్వు బయట పెట్టినంత కాలం, ఇప్పుడు కంప్లైంట్ ఇంత కాలం మేము ఎవరేం చేస్తాం? నేను అందరికి ఒకటే విషయం చెప్తా, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు అది నిజంగా తప్పు అనిపిస్తే ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయని చెప్తాను. నువ్వు కంప్లైంట్ చేయలేదు అంటే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు అంటే సింపుల్గా అర్థం. ఓకే, అంటే నిన్నే అడుగుతున్నా అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక మహిళవు, నువ్వు ఒక మహిళా జర్నలిస్ట్వి. ఓకే, నువ్వు కూడా బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఉన్నప్పుడు రాత్రి అనక పగలనక షూటింగ్లను తర్వాత లేకపోతే మీటింగ్లను లేకపోతే ఇంటర్వ్యూలను నువ్వు తిరుగుతూనే ఉంటావు. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు ఊరుకుంటావా? అంటే ఇక్కడ నా టాపిక్ కాదు, మహిళగానే అడుగుతున్నా నేను, మహిళగానే అడుగుతున్నా. నువ్వు డెఫినెట్లీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంటున్నా. ఇస్తాము అంటే అందరు అలా ఇవ్వలేరు కదా. ఇప్పుడు నాకు అందరిని ఇచ్చేటట్టు మీరు అందరు ఎడ్యుకేషన్ చేయాలని చెప్తున్నా నేను. మేమే చేయాలి, జర్నలిస్ట్ వేయాలి, మిగతా తర్వాత వచ్చేసి అడ్వకేట్ మీరే కదా సార్ చేయాల్సింది. ఎవరికన్నా కష్టం వచ్చి నా దగ్గరకు వస్తే నేను కోర్టుకి వెళ్ళి పోరాడతా. నా సాధ్యానంత వరకు నేను అందరికి చెప్తున్నా. నేను మహిళా సమస్యల మీద నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ మొగోడు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నా. సార్ ఒక పాయింట్, ఇప్పుడు మీరు ఎవరు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కానీ నేను పోరాడతాను కోర్టులో అని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ చిన్న స్థాయి వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చి ఒకవేళ ఆపోజిట్ పర్సన్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైతే మీరు దాన్ని చాలా వరకు తప్పించే పరిస్థితులు ఉంటాయి. చాలా అడ్వకేట్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఆ సిచ్యువేషన్ ని? మీరు ఎలా అమ్మా, ఇక్కడ బ్రాడ్ సెన్స్ ఆలోచిస్తే చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి అంటే ఏముండదమ్మా. అందరికి ఒకటే ఒక పుస్తకం ఉంటుంది, దాని పేరు రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అందరికి సమాన రైట్స్, సమాన అవకాశాలు అన్ని సమానంగా ఇచ్చాడు. సో ఇక్కడ పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అంటూ అది ఏ మైండ్లోకి రాదు. సమస్య నిజంగా జరిగిందా, దాని మీద ఎంత పోరాటం చేయాలా, దానికి ఎట్లా న్యాయం చేయాలనేదే ఉంటుంది. అవతల వ్యక్తి పెద్ద వ్యక్తి ఉంటే మొత్తం ఏం వదిలిపెట్టే అంశం ఏమి ఉండదమ్మా. పెద్ద వ్యక్తులు ఎంతమంది జైలు పోలే చెప్పండి మీరు. ఇప్పుడు మొన్న ఒకటి కర్ణాటకలో ఒక కేసు జరిగింది. దర్శన్ అనే ఒక హీరో ఉన్నాడు. ఓకే, ఆయన మర్డర్ చేసిండు అనేది ఆరోపణ. ఆయన కర్ణాటకలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరో. ఒక 10 మందో 5 మందో పేర్లు రాస్తే ఆయన టాప్ మోస్ట్ హీరో. మరి ఆయన ఇప్పటిదాకా వీడు రిలీజ్ చేయకుండా జైలు పెట్టి ఇప్పటికి జైలు ఉన్నాడు మర్డర్ కేసులో. మరి ఆయన మేనేజ్ చేసుకోలేడా, లేకపోతే వేరే వాళ్ళ మీద ఏదో చేయలేడా? ఆ పోరాడే వ్యక్తులు చిన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి అత్యంత సాధారణ వ్యక్తి తెలుసా మీకు? చనిపోయిన వ్యక్తి ఆయన అభిమాని, అత్యంత సాధారణ వ్యక్తి. ఏది నార్మల్ బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి. అట్లా చట్టంలో పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అంటే ఉండమ్మా. తప్పు చేసినామా తప్పు చేయలేదు అనేది పాయింట్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే అంటే స్టార్టింగ్ ఇది మనం ఏదైతే హేమ కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి అన్నామో, యాక్చువల్లీ దీని గురించి కూడా ఒక లాస్ట్ పాయింట్ మాట్లాడాల్సింది ఒకటి ఉంది సార్. 2017లో రేజ్ అయిన ఇష్యూ ఇది. ఇప్పుడు 2024లో విభత్సంగా బయటకు వచ్చేసి రియాక్ట్ అవుతున్నారు. అంటే అంత డిలే అక్కడ ఎందుకు అయిందని అంటారు? మీరు ఏం చెప్తారు దీనికి? డిలే అంటే ఇప్పుడు కమిటీ 2017లో కమిటీ ఏర్పరిచారు. కమిటీ ఏర్పరిచిన తర్వాత విధి విధానాలన్నీ రూపొందించుకోవాలా. తర్వాత కమిటీలో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఇప్పుడు మహిళల మీద మలయాళం సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే బాధితులు ముందుకు రావాలా. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎవరైనా భయంతోనో లేకపోతే ఎందుకు చెప్పాలనో ఎందుకు ఇరకాలనో వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఆ కమిటీ అనేది వాళ్ళకి న్యాయం చేస్తుంది.
తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఈ ఒక కమిటీ ముందుకు వెళ్ళి మేము కనుక చెప్తే నోరు విప్పితే అది రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వెళ్ళిపోతాయేమో అని అది చాలా మందికి ఉండుండొచ్చు. ఒక ఎంక్వైరీ అనేది సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయాలంటే దానిపైన చాలా టైం తీసుకుంటుంది. అది ఒక మొత్తం ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. అది ఒక మహిళలు ఎదుర్కొనే విషయం కాబట్టి దాని మీద ఏదో ఇట్లా పక్కన కూర్చొని రాత్రి రిపోర్ట్ ఇయ్యరు. దాని సాక్ష్యాలు సేకరించాలా, దానికి ఒక మెకానిజం రూపొందించాలా, దాని ఆ కమిటీ మొత్తం దాంట్లో మీకు హేమా కమిటీ రిపోర్టు 235 పేజీలు ఉంటుంది. లేదు, నా దగ్గర 235 పేజీల జడ్జిమెంట్ ఉంది. నా దగ్గర 65 చేశారంటే పబ్లిక్ కి ఎక్కువ అదవుతుంది. పబ్లిక్ కి 65 పేజెస్ ఇయర్స్ కానీ 235 పేజెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాంట్లో మెకానిజం రాశారు, ఏమేమి ఇండస్ట్రీలు ఏమున్నాయి రాశారు, మహిళలు 30 రకాల కేటగిరీస్లో మహిళలు పనిచేస్తున్నారు, ఏ కేటగిరీలో ఏమేమి ప్రాబ్లం ఎదురవుతుందో అవంతా చాలా క్లుప్తంగా ఉంది అది. సార్ ఇంకొకటి, ఇంత ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా, అంటే ఎవరికైనా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇంత ప్రాబ్లమ్స్ ఆ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎందుకు మరి ఆ ఫీల్డ్ లో ఉండడం, ఇంత క్రిటికల్ పొజిషన్ అక్కడ ఉన్నప్పుడు? ఏ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉండదమ్మా, ఏ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉండదు, ప్రతి ఫీల్డ్ లో ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఫీల్డ్ లో ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఫీల్డ్ లో కష్టాలు ఉంటాయి, ప్రతి ఫీల్డ్ లో నష్టాలు ఉంటాయి, ప్రతి ఫీల్డ్ అన్నీ ఉంటాయని మనం ఇప్పుడు దాన్ని ఆపేసుకుంటామా? ఆపేసుకోలేం కదా. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ సమస్యని వాళ్ళ తెలివితేటలు తగ్గట్టు వాళ్ళు నిర్మించుకుంటారు అంతే. అట్లా. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసుకున్న కమిటీ ఏదైతే ఉందో అది టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటే బాగుంటుంది, మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఆల్రెడీ సజెషన్ మధ్యలో ఇచ్చేసిన. అంటే ఇస్తే బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ సజెషన్ ఇచ్చిన. సినిమా ఇండస్ట్రీ తలుచుకున్నా, గవర్నమెంట్ తలుచుకున్నా, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రక్షణ విభాగం కానీ, వాళ్ళని కాపాడుకోవడానికి కానీ, వాళ్ళ సేఫ్టీకి, సెక్యూరిటీకి, డెవలప్మెంట్కి, ఈ మూడింటికి సంబంధించి వాళ్ళు ఏదైనా కమిటీనో కమిషనో సినిమా ఇండస్ట్రీ కనుక పెట్టుకోగలిగితే మహిళలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మన ఇండస్ట్రీ కూడా మంచి పేరు వస్తుంది దేశవ్యాప్తంగా. ఫస్ట్ మేము మహిళల కోసం పనిచేస్తున్నాం రండి ఇండస్ట్రీకి అని చెప్పేసి మంచి పేరు వస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడేం బ్యాడ్ ఏం కాదు, ఓకే. కాకపోతే అది కొద్దిగా అట్రాక్షన్ ఇండస్ట్రీ కాబట్టి కొద్దిగా రూమర్స్ కానీ లేకపోతే కొద్దిగా అసత్యాలు కానీ కొద్దిగా ఎక్కువ ప్రచారం అవుతుంటాయి, ఓకే. అంత బ్యాడ్ ఏం కాదు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ కనుక అంత బ్యాడ్ అయితే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ ఆడపిల్లలు కూడా పనిచేస్తున్నారు కదా. అంత సేఫ్టీ ఇండస్ట్రీ కాకపోతే ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారు, వాళ్ళ కూతుర్ని ధైర్యంగా పంపించేసిండు. మన ఇండస్ట్రీ బ్యాడ్ అంటే వాళ్ళు పంపారు కదా, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లే కదా. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ లో కొత్తగా వచ్చే అమ్మాయిలు కూడా మన తెలుగు అమ్మాయిలు కూడా పెద్ద ఇండస్ట్రీ నుంచే వస్తారు. అందరూ మంచి మంచి కుటుంబాల నుంచి, పెద్ద కుటుంబాల నుంచి, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో కుటుంబాల నుంచి వస్తారు. సినిమా ఇండస్ట్రీలో అదే చెప్పినా నేను, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పెద్ద లెవెల్లో సీరియస్గా ప్రాజెక్టులు చేసేటోళ్ళు, సీరియస్గా కెరీర్ ఎంచుకునేటోళ్ళు ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వందల వ్యక్తులు, శక్తులు, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ అందరినీ గౌరవిస్తారు వాళ్ళు. చిన్న ప్రొడక్షన్ బాయ్ నుంచి పెద్ద స్థాయిలో గౌరవిస్తారు. నేను అనేది కింది లేయర్లో ఉంది అది, ఆ కింది లేయర్లో ఉంది అది, హై లేయర్లో లేదు ఎక్కడ. హై లేయర్లు అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి మహిళ, ఇండస్ట్రీలో సెట్ అయిన ప్రతి కుటుంబం నుంచి మహిళ ఏదో రకంగా ఇండస్ట్రీ కనెక్షనే ఉన్నారు. వాళ్ళకంత సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ఇంట్లో పంపారు కదా. ఇండస్ట్రీ అనుకున్నంత అంత ఏం లేదు. సెకండరీ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ప్రాబ్లం ఉంది. దాన్ని మీద దృష్టి పెట్టగలిగితే ఇంకా మరింత సేఫ్టీ సెక్యూరిటీ కింద ఉంటారు అని చెప్తున్నాను నేను. అట్లా.